మహాభారతం అరణ్య పర్వం ప్రథమ శ్వాసము. ఆ కథకుడైన సూతుడు శౌనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు. ఆ ప్రకారంగా పాండవులు తమ తమ ఆయుధములను ధరించి ద్రౌపది వెంటరాగా ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించారు. వారి వెంట వారి ముఖ్య సేవకులు 14,000 రథాలతో తరలి వెళ్ళారు. వారి వెంట సుభద్ర, అభిమన్యుడు, ప్రతివింధ్యుడు మొదలగు ఉప పాండవులు వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూచి ఎక్కడో ఉన్న పాండవులను జూదానికి పిలిపించి సర్వస్వము హరించి అడవులకు పంపడు ధర్మమా అంటూ పురజనులు కంటతడి పెట్టారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు, క్రూరులైన దుర్యోధనాదులను ఎందుకు ఆపలేదు? ఇంకా ధర్మం ఎక్కడ ఉంది? కాబట్టి ఈ రాజ్యంలో మేము బతకలేము, మీతోనే వస్తాము అని పౌరులు పాండవుల వెంట బయలుదేరారు. వారిని చూచి ధర్మరాజు, అయ్యలారా, మీరు మా పట్ల చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞులము. కానీ వనవాస క్లేశము మీరు భరించలేరు. కాబట్టి మీరు మా వెంట రావడం మాకు ఇష్టం లేదు, మరలిపోండి అని పౌరులను వెనుకకు పంపేశాడు. తరువాత వారు అందరూ గంగా తీరం చేరుకున్నారు. కానీ వారి వెంట నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణులు, వారి శిష్యులు వచ్చి చేరారు. వారిని చూచి ధర్మరాజు, బ్రాహ్మణోత్తములారా, మీరు పూజ్యులు. మేము ఈ అరణ్యములలో కందమూలములను తింటూ బతకాలి. మీరు మా వెంట కష్టములు పడటం ఎందుకు? మరలిపొండి అని పలికాడు. దానికి ఆ బ్రాహ్మణోత్తములు, అయ్యా, మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు. అందువలన మేము మీ వెంటే ఉంటాము. మా ఆహారము గురించి మీరు విచారించనవసరం లేదు. ఈ అడవిలో దొరికే కందమూలములు తిని మేము బతుకుతాము. మా ఆహారం మేము తెచ్చుకుంటాము. కానీ మీరు లేని అస్తినాపురంలో మేము ఉండలేము అని బదులు చెప్పారు. ఆ మాటలు విని ధర్మరాజుకు దుఃఖం వచ్చినది. మంచి మంచి వంటకాలతో తృప్తిగా భుజించే ఈ బ్రాహ్మణోత్తములు ఈ కందమూలములు తిని ఎలా బతకగలరు అని వాపోయాడు. అది చూచి శౌనకుడు అనే ఋషి, ధర్మజ, దీనికి ఇంత చింతించతగునా? అసలు ఎందుకు దుఃఖపడుతున్నావు? వివేకులు దేనికి దుఃఖించరు, వికలురు కారు. ఆ బంధాలు తాత్కాలికాలు కాబట్టి వీటికి కలత చెందనవసరం లేదు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. ఈ బంధాల వలన అభిమానం వలన కోరిక వలన కోపం, దాని వలన ఆశ పుడతాయి. ఆశ సమస్త దోషాలకు మూలం కాబట్టి ఆశ వదిలిపెట్టు. ధనం మీద ఆసక్తి కలవాడు పతనమవుతాడు. ధనవంతుని చుట్టూ బంధువులు చేరి అతనిని పీడిస్తారు, ధనాన్ని హరిస్తారు. ధనం వలన గర్వం, అహంకారం, భయం కలుగుతాయి. కాబట్టి ధనార్జన కొరకు పాకులాడకు అని హితవు చెప్పారు. దానికి ధర్మజుడు, అయ్యో, ధనము కోసం కాదు. ఇదిగో ఈ బ్రాహ్మణులు కందమూలములు తిని బతుకుతున్నారు. వారి కోసం ధనం కావాలి కదా. పైగా అతిథి పూజ గృహస్థులకు ఆవశ్య కర్తవ్యం. ఈ బ్రాహ్మణులు నా అతిథులు. వారికి అతిథి మర్యాదలు చెయ్యడం నా విధి. ఆర్తునకు శయ్య, భయంతో ఉన్నవాడికి శరణు, దాహంతో ఉన్నవాడికి నీరు, ఆకలితో ఉన్నవాడికి భోజనం, అలసిన వాడికి ఆసనం కూర్చడం గృహస్థు ధర్మం. తన కోసం మాత్రం వండుకోవడం, తినడం పాపం. నిష్కారణంగా జంతుహింస చేయడం పాపం. కాబట్టి ఆ అతిథి సత్కారాలు చెయ్యడం నా ధర్మం అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు ఇంద్రియాలు సుఖాల్ని కోల్పోతాయి.
ఎంతటి జ్ఞానులకైనా ఇంద్రియాలు వశం కావు. ఇంద్రియ సుఖాలకు లోబడి దేహదారులు సంసార చక్రంలో తిరుగుతుంటారు. కానీ మహాత్ములు ప్రేమ, అసూయలను వదలడం, చక్కని చిత్త వృత్తిని అలవర్చుకోవడం, ఇంద్రియాలను వశం చేసుకోవడం, తనకు నచ్చిన దీక్షను స్వీకరించడం, గురువులను సేవించడం, నియమంగా ఆహారం తినడం, విద్యను అభ్యసించడం, ఫలితం మీద ఆశ లేకుండా పనులు చేయడం, ఈ 8 నియమాలను ఆవరించిన వారు సంసార బంధాలను అధిగమిస్తారు. కాబట్టి ధర్మరాజా, నువ్వు కూడా గురుసేవ, పెద్దలు చెప్పిన మాటలు వినడం, విన్నదాన్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దాన్ని మనసులో నిలుపుకోవడం, అవసరమైన దాన్ని ఆచరించడం, అనవసరమైన దాన్ని వదిలిపెట్టడం, వీటిని ఆచరించు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు తపస్సు చేసి ఐశ్వర్యాన్ని సంపాదించారు. నువ్వు కూడా తపస్సు చేసి నీ కోరికలు తీర్చుకో అని అన్నాడు శౌనక మహర్షి. ధర్మరాజు తన పురోహితుడు దౌమ్యుని చూచి, అయ్యా, మేము ఉండేది అడవులలో. ఆ బ్రాహ్మణుడు మాతో రావద్దని చెప్పినా వచ్చారు. వీరికి మేము ఎలా ఆహారం సమకూర్చాలి అని అడిగాడు. అప్పుడు దౌమ్యుడు ధర్మరాజును చూచి, ధర్మజా, ఈ లోకంలో జీవకోటికి ఆహారాన్ని, నీటిని ప్రసాదించేది సూర్యుడు. కాబట్టి నీవు సూర్యుని ప్రార్థించు, నీ కోరిక తీరుతుంది అని చెప్పి ధర్మరాజుకు ఆదిత్యనామాలు 108 అర్థంతో సహా ఉపదేశించారు. ధర్మరాజు నిష్ఠతో సూర్యుని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి, ధర్మజ, మీరు ఈ 12 ఏళ్ళు అరణ్యవాసములో మీరు అడవిలో సేకరించిన కందమూలములు, ఫలములు మీ వంట ఇంటిలో ద్రౌపది ఈ పాత్రలో వండించిన అవి 4 విధములైన వంటకములుగా ఏర్పడతాయి. అవి ఎప్పటికీ అయిపోకుండా అక్షయంగా ఉంటాయి అని వరము ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఆ పాత్రలో అడవిలో దొరికే పదార్థాలు వేస్తే అవి రుచికరమైన వంటకాలుగా మారి అందరినీ సంతృప్తి పరుస్తున్నాయి. ఆ ప్రకారం ధర్మరాజు తనతో వచ్చిన 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణలు చేస్తున్నాడు. మిగిలిన దాన్ని పాండవులు, ద్రౌపది భుజిస్తున్నారు. క్రమంగా పాండవులు కామ్యకవనం చేరుకున్నారు. ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు విదురును చూచి, విదుర, పాండవులు ఏం చేస్తుంటారు అని అడిగాడు. దానికి విదురుడు, పాండవులు దైవాంశ సంభూతులు, జూదం వలన అన్నదమ్ములకు వైరం కలుగుతుందని నీకు ముందే చెప్పాను, నీవు వినలేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను వెనక్కి పిలిపించి వాళ్ళ రాజ్యం వాళ్ళకు ఇవ్వు, ధర్మాన్ని నిలబెట్టు. కర్ణుడు, శకుని చెప్పు చెడ్డ మాటలు విని చెడ్డ పనులు చేసే నీ కొడుకు సుయోధనుని విడిచిపెట్టు. ద్రౌపదికి, భీమునికి నిండు సభలో దుశ్శాసనుతో క్షమాపణలు చెప్పించు అని అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రునికి కోపం వచ్చినది. సుయోధనుడు నా కన్న కొడుకు, వాడిని ఎలా వదలను? నీకు నా కొడుకులు అంటే పడదు. నా కొడుకులు ఉన్నతులైతే నీవు సహించలేవు. నీ సాయం నాకు అక్కరలేదు. నువ్వు పాండవుల దగ్గరకు కానీ లేక నీ ఇష్టం వచ్చిన చోటుకు కానీ వెళ్ళు అని అన్నాడు. వెంటనే విదురుడు కామ్యకవనంలో ఉన్న పాండవుల దగ్గరకు వెళ్ళాడు. విదురునికి పాండవులు స్వాగతం పలికారు. ధర్మరాజు తన పెదనాన్న గారి గురించి అడిగాడు. జరిగింది చెప్పాడు విదురుడు. ఇంతలో ధృతరాష్ట్రుడికి విదురుడు పాండవుల దగ్గర ఉన్నట్టు తెలిసింది. విదురుని విడిచి ఉండలేక పోయాడు. వెంటనే సంజయుని పిలిపించి వెళ్ళి విదురుని తీసుకొని రమ్మన్నాడు. సంజయుడు కామ్యకవనానికి వెళ్ళి విదురునికి నచ్చచెప్పి హస్తినకు తీసుకొని వచ్చాడు. విదుర, నీవు నీతిమంతుడవు, నాకు బుద్ధి లేదు, అందుకే నిన్ను వెళ్ళగొట్టాను, నన్ను క్షమించు అని అన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా,
నీవు నీ కొడుకులు ధర్మం తప్పి నడుస్తున్నప్పుడు మీకు హితవు చెప్పడం నా కర్తవ్యం. మరల చెబుతున్నాను, మహాపరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు అని అన్నాడు. విదురుడు మరల తన తండ్రి ధృతరాష్ట్రుని వద్దకు రావడం దుర్యోధనునికి ససేమీరా ఇష్టం లేదు. కర్ణ, శకుని, దుశ్శాసనులతో చర్చించాడు. పాండవుల దగ్గరకు వెళ్ళిన విదురుడు మరలా వచ్చాడు. మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు నా తండ్రి కలిసి పాండవులను తిరిగి రమ్మంటే ఏమి చేద్దాము అని అన్నాడు సుయోధనుడు. దానికి శకుని అంగీకరించలేదు. సత్యసంధులైన పాండవులు ఎట్టి పరిస్థితులలోనూ తిరిగి రారు. ఆ భయం నీకు అవసరం లేదు అన్నాడు శకుని. కాని కర్ణుడు మాత్రం ఇదే అదును చూచి వారి మీద దండెత్తి వారిని హతమారిస్తే శత్రుశేషం లేకుండా పోతుంది అన్నాడు. కర్ణుడి మాట ప్రకారం సుయోధనుడు సేనలను సమీకరించాడు. పాండవుల మీదికి యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. ఇది వ్యాసునికి తెలిసింది. వెంటనే వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి, నీ కుమారుడు అడవులలో ఉన్న పాండవుల మీదికి యుద్ధానికి వెళుతున్నాడు. పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు అయిన తర్వాత ఎటు యుద్ధానికి వస్తారు కదా, ఇప్పుడే తొందర ఎందుకు, అతన్ని వారించు అని అన్నాడు. నన్ను ఏం చేయమంటారు మహాత్మా? జూదం వలన చెడు జరిగిపోయింది. పుత్రవాత్సల్యం వలన నేను నా కుమారుని విడవలేను అని అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి వ్యాసుడు ఇలా అన్నాడు, ధృతరాష్ట్ర, పుత్రప్రేమ ఉండవలసిందే, కాని అడవులలో ఉన్న పాండవుల మీద కూడా కొంచెం దయ చూపించు. నాకు అందరూ సమానులే, అందుకని చెప్పాను. మంచివారి స్నేహం వలన చెడ్డవారు మంచివారు అవుతారు. అలాగే ధర్మరాజుతో స్నేహం వలన నీ కొడుకు సుయోధనుడు మంచివాడు కావచ్చు అని పలికాడు వ్యాసుడు. అయ్యా, వాడు నా మాట వినడు. మీరే వాడికి నచ్చ చెప్పండి అని అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి వ్యాసుడు, మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుకు నచ్చ చెబుతాడు అని వ్యాసుడు వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు మైత్రేయ మహర్షి ముందు కామ్యకమనములో ఉన్న ధర్మరాజాదులను చూచి తరువాత హస్తినాపురమునకు వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఆ మహర్షికి ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. అప్పుడు ఆ మహర్షి ధృతరాష్ట్రుని చూసి, నేను కామ్యకవనంలో ఉన్న పాండవులను చూచి వస్తున్నాను. వారు అడవులలో కందమూలాలు తింటూ జీవితము గడుపుతున్నారు అని అన్నాడు. పాండవులు క్షేమముగా ఉన్నారా అని ధృతరాష్ట్రుడు అడిగాడు. ఓ రాజా, పాండవులు ధర్మబుద్ధి కలవారు. వారికి మహర్షుల దీవెనలు ఉన్నాయి. అందువలన వారు క్షేమముగా ఉన్నారు అని చెప్పాడు. పక్కనే ఉన్న దుర్యోధనుని చూచి, కుమారా, నీకు బుద్ధి ఉంటే పాండవులతో వైరము వదులుము. అప్పుడు నీకు కురువంశమునకు మేలు కలుగుతుంది. ఎందుకంటే పాండవులు వజ్రశరీరులు. భీముడు జరాసంధుని, బకుని, హిడింబిని చంపిన బలవంతుడు. అతనిని జయించగల యోధులు లేరు. పైగా శ్రీకృష్ణుడు, దృష్టజిమ్ముడు పాండవులకు సంబంధికులు. వారి సహాయం వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి నీవు పాండవులతో స్నేహంగా ఉండు అని పలికాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు తన తొడలు చరుస్తూ నవ్వి ఆ మహర్షిని పరిహసించాడు. దానికి మైత్రేయ మహర్షికి కోపం వచ్చి, సుయోధన, యుద్ధములో భీముని గదాఘాతమునకు నీ తొడలు విరుగగలవు అని శాపం పెట్టాడు. ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఆ మహర్షిని శాపం ఉపసంహరించమని వేడుకున్నాడు. మహారాజా, నీ కొడుకు పశ్చాత్తాపం చెంది మంచి బుద్ధి కలిగి ఉంటే ఈ శాపం అతనికి వర్తించదు అని అన్నాడు మైత్రేయుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, మహాత్మా, కిమ్మీరుడు